సరే, అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో సుజాతక ప్రార్థన చేస్తుంది, క్యాథలిన్ పాట పాడుతుంది. మీరు ప్రేయర్ చేయండి సుజాతక్క. ఓకే, ప్రేస్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి అందరికీ ఆహ్వానము. ఈ రోజు మనము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క సర్వీస్ లో పాల్గొంటుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా పాల్గొనాలని అందరినీ వేడుకుంటున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమంతట్లో కూడా ప్రభు మనల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రభ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన నా యేసయ్య, ఈ యొక్క సాయంత్రకాల సమయం అందు ప్రభ మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభన తండ్రి, ఎంతో మందికి లేని ఆధిక్యతను మాకు ఇచ్చిన దేవుడో ప్రభ, ఎందులోనూ మేము గొప్పవారం కాదు నాయన, కానీ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభ, మమ్మల్ని ఎంతగానో అతన్ని కనికరించి నీకు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభ. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభ నా తండ్రి, ఈ యొక్క దినమంతా కూడా నీ వాక్యం ద్వారా నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభ. నా తండ్రి, అనుక్షణము నీకు కంటి రెప్ప వల్ల మమ్మల్ని కాపాడి ఇంతవరకు ప్రభ క్షేమం దయచేసిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా విమోచకుడవు, సజీవుడవు ప్రభ, మమ్మల్ని పోషించేవాడవు, రక్షించిన దేవుడవు, మమ్మల్ని విమోచించిన దేవుడవు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభ నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు ఆయతపరిచినందుకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రార్థన పూర్వకంగా మన తండ్రి నా తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రభ మేము ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మా మధ్యన మీరు పరిశుద్ధాత్మ తండ్రి దిగిరండి ప్రభ, ప్రతి ఒక్కరితో మాట్లాడండి నా ప్రభ. నా తండ్రి, అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను లయపరచండి. నీకు గొప్ప కృపగల హస్తములకు ప్రభ మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నా ప్రభ నా తండ్రి, మాతో మాట్లాడండి. మమ్మల్ని హెచ్చరించేవాడవు, మమ్మల్ని దీవించేవాడవు ప్రభ. నా తండ్రి, సంపూర్ణంగా మమ్మల్ని మీకు సమర్పించుకున్నటకు ప్రభ నా తండ్రి, నీకు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ అభిషేకించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభ, వాక్యం చెప్పనైన బిడ్డను ప్రభ మీకు శిలువ చాటును మరుగుపరచుకోనండి. నీకు వాక్కు ద్వారా ప్రభ ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచమని నా ప్రభ, ఎవరికి కావాల్సిన వాక్కుని ఆహారం మీరు దయచేయమని మీకు కృపగల హస్తంలో మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం నాయన. నా తండ్రి ప్రభ, ఈ సాయంత్రకాలం మంది ప్రభ రానయ్యన బిడ్డలను, రాలేకపోతున్న బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకుని టెక్నికల్ సమస్యలన్నింటినీ కూడా ప్రభ మీరు కంట్రోల్ చేసుకొని మమ్మల్ని అందరినీ ప్రభ నా తండ్రి యొక్క సాయంత్రకాలపు కోడికకు సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో క్యాథలిన్ పాట పాడతాం. క్యాథలిన్ సరే, దీపస్టర్ మీరు వాడండి పాట, మీదే పేర్లో ఉంది కాబట్టి మీరు రాలేరని అక్కడికి ఇచ్చిన. దీపస్టర్ ప్రైజ్ లార్డ్. వాయిస్ వినిపిస్తలేదు ఎవరికి? దీపస్టర్ మీరు పాట పాడండి. వాయిస్ ఇంతసేపు బ్రేక్ అయింది నాకు అట్లనేసి. ఓకే బ్రదర్, పాడుతున్నాను. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా, నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా, నీవే కదా, నీదు వాక్యంబు సత్యం బేగా, నాకు నిరతం బే జీవం బేగా, నేను పయనించు మార్గం బేగా, నన్ను నడిపించుమో యేసువా, నేను పయనించు మార్గం బేగా, నన్ను నడిపించుమో యేసువా, జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా,
నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే నాకు నీవేగా సర్వస్వము నీదు నామంబే ఆధారము నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతింతును యేసువా నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతింతును యేసువా జీవితయాత్రలో నాదు గురి నీవేగా నీకు సాటి ఎవరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా నీదు చిత్తంబునే చేయు ముదమారెగా నాదు హృదయం లెక్కింతునా నీదు ఉపకారములు యేసువా వీటి కొరకేమి చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా వీటి కొరకేమి చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా జీవితయాత్రలో నాదు గురి నీవేగా నీకు సాటి ఎవరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్టార్ట్ చేస్తున్నాం బ్రదర్. ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని స్టార్ట్ చేసుకున్నాము. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగా దేవ మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతుల రాజాధిరాజ ఏసియా ప్రభాతాన్ని మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి లెక్క వేలాది వందనాలు స్తుతులు సేవకాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని ప్రభాతాన్ని మేము వినవచ్చునగా ప్రభా ఏసియా ప్రభా మా సొంత జ్ఞానం కొట్టి పారేసి ప్రభాతాన్ని మీరే మాత్రం నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే మీకు పరిశుద్ధాత్మ శక్తిని గురించి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా సొంత జ్ఞానం కొట్టి పారంతండి విని వారికి ప్రభాతం చెప్పువారికి ప్రతి ఒక్కరికి ప్రభాతాన్ని మార్పు కలిగే జీవితం అనుగ్రహించండి. ప్రభాతాన్ని మార్పు కలిగే జీవితం అందరికీ అనుగ్రహించి వాక్యాన్ని ప్రభాతాన్ని మరి పంచుకోబోతున్నా మీరు మాత్రం మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. 1 Corinthians 3rd chapter నేను ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ వాక్యం చెప్పాలని ఈ వాక్యం ప్రతిరోజు చదువుకుంటున్నా. అదే చెప్పాలా వేరే అంటే అనుకుంటున్నా ఉన్నాను. ఏసియా ప్రభా మరి ఈ వాక్యం షేర్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. నేనైతే రోజు చదువుతున్నాను కానీ ఇది నేను చదువుకున్న డైలీ వాక్యం కాకుండా ప్రభా మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడిన ప్రభా అంటే నేను చాలాసేపు ఇంకా అనుకుంటూనే ఉన్నాను. దేవుడు మాట్లాడండి ఇక్కడ. ఇది 1 Corinthians 3rd chapter లో నుంచి. అయితే నాకు ఇదే చెప్పాలని దేవుడు అంటే హృదయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. మీకు అందరికి తెలుసు మనతో. సో నేను అనుకున్నప్పుడు నాకు ఈ వాక్యం నేను నార్మల్ గా చదువుకున్నాను కానీ ఈ వాక్యం దేవుడు మళ్ళీ ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు ఇక్కడ. 1 Corinthians 3rd chapter ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మనం చాలా మంది చాలాసార్లు కూడా మనము వాక్యం వింటుంటాం. అయినప్పటికీ దేవుడు మనతో ఎన్నో సార్లు మనతోని ఒకే రీతిగా ఒకే ఆత్మ అందరం ఒకే రీతిగా ఆలోచనలు కానీ మన ప్రతి ఒక్కటి కూడా కలిసిలాగా దేవుడు ఆత్మ ఉన్నవాడు ప్రతి ఒక్కరు మనం ఒకటిలాగా ఆలోచన చేస్తాం. సో ఈ వాక్యాన్ని మన అందరితో మళ్ళొకసారి దేవుడు మాట్లాడుతున్నాను. నేను మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యము. సో ఇక్కడ సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అప్పుడు ఆయన ఎన్నో వాక్యాలు ఆత్మ ద్వారా ఆయన రచించి ఆయన రాసింది కదా. మనకి తెలుసు ఆయన ఎన్నో వాక్యాలు దేవుడు చెప్పిన వాక్యాలన్నీ దేవుడు మాట్లాడిన అన్ని కూడా ఆయన మనతో పంచుకున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ కూడా ఆయన చెప్పిన సహోదరులారా అయితే ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడిన నేను
మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే ఆత్మ సంబంధం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఆత్మ సంబంధులమే ఉన్నాం, ఆత్మ సంబంధులమయ్యే ఉన్నాం మనం అందరం. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే ఈ లోకంలో అందరూ శారీరకమైన సంబంధాలతోనే కలుసుకొని అట్లా ఉండి నడుచుకుంటుంది చాలా మంది. సో ఇక్కడ ఫస్ట్ స్పష్టంగా చూడండి, ఆత్మ సంబంధులైన ఓకే, మనము ఆత్మ సంబంధులమై ఉండాలి. మనుష్య సంబంధులు అంటే మనిషిని ఇంకా అలా రిలేటివ్స్ వాళ్ళ కాకుండా ఈ ఫ్యామిలీ ఒకటి అట్లా కాకుండా ఆత్మ సంబంధమైన అంటే ప్రతి ఒక్క లోకంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మ సంబంధులమయ్యే ఉండాలి. అది దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ మనతోని. ఆత్మ సంబంధులమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అంటే ఈయన ఏమంటుంది దేవుడు, ఎందుకని ఆ విధంగా అంటే మనం అందరం ఆత్మ సంబంధులమే ఉన్నాం. మనము ఇట్లా పరిచయం చేస్తున్నప్పుడు ఇంకా ఇతరులతో మనం ఆల్రెడీ ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాతకు ఆత్మ సంబంధులమయ్యే ఉండాలి. కానీ ఇక్కడ అట్లా మాట్లాడలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు నేను అనుకున్న వాక్యాన్ని మీ గురించి షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా సార్లు మనము ఇప్పుడు వాక్యం వినాలనుకున్నప్పుడు కూడా నేనైతే చాలా సార్లు నాకు ఏదైతే వినాలనుకుంటున్నా అదే నేను చంద్రశేఖరం చెప్పినప్పుడు ఇంకా రోజు ప్రతిరోజు బ్రదర్ మాట్లాడే వాక్యం పంచుకునే వాక్యాన్ని కూడా నాకు కనెక్ట్ అయ్యే ఉంటది. అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైనది అనమాట. ఇది మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ విధంగా ఎందుకు మాట్లాడలేకపోతుంది అంటే ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధంగా అయితే ఉండమో ఇతరులను మనం ఆ విధంగా చూడము, ఆత్మ సంబంధమైన ఉంది మనలో లేనప్పుడు అంటే దేవుని ఆత్మ సంబంధం దేవుని ఆత్మ కూడా కలిగి ఉంటది. అప్పుడు ఏమవుతుందంటే మనకి వీ కెన్ రిలేట్ అనమాట. ఎక్కడ ఉన్నా కూడా మనం అనుకున్నది. ఇప్పుడు చూడండి, దేవుడు తప్పకుండా ఇప్పుడు పౌలు మారు మనసు పొందక ముందు కూడా ఆయన్ని దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ఆయన అంత ముందుకైతే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతో హింసించిన తర్వాత ఆయన మారు మనసు పొంది దేవుడు ఆయనతో మాట్లాడిండు. అప్పుడు ఇక్కడ ఆయనే దేవుడు ఆయనతో మాట్లాడిన విషయాలన్నీ ఆయనే ఇతరులతో షేర్ చేసుకున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన విషయాలన్నీ ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే శిష్యులతోని ఆయన 12 మంది శిష్యులతోని ఫస్ట్ ఆయన లేడు కదా, లేనప్పుడు ఆయన యేసయ్య ఆయన వాళ్ళతో మాట్లాడిన విషయాలు కూడా ఈయన ఎట్లా తెలిసినాయి, ఆత్మ సంబంధమైన కాబట్టి దేవుని ఆత్మ ద్వారా, అంటే ఆత్మ సంబంధమే కలిగి ఉన్నప్పుడు అలా తెలిసిపోతా ఉంటుంది మనకి. దేవుడు ఆ విధమైన ఆత్మను మనందరికీ ఏక ఆత్మను ఇస్తా ఉంటాడు. సో ఇక్కడ ఆయన ఇట్లా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధంగా లేమనుకో మనకు చెప్పే వాక్యం కానీ మనకి ఇంకా అర్థం కూడా కాదనమాట. అందుకని ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, శరీర సంబంధులైన మనుషులే అనియో అంటే శరీరకమైన మనుషులు అంటే శరీరకంగానే ఓన్లీ ఫర్ లివింగ్ పర్పస్, అంటే తిని ఓన్లీ దే ఆర్ జస్ట్ లివింగ్ ఫర్ ఎర్నింగ్ అండ్ స్టేయింగ్ అంతే. ఇంకా అట్లా అనుకుంటే అదొక శరీరక సంబంధమైన లాగా ఉంటన్నమాట. అదే ఆత్మ సంబంధం అంటే ఆత్మతో ప్రతి ఒక్కటి మనము ఆత్మ సంబంధం మనం ఇక్కడ కాకుండా ఆత్మగా యేసయ్య ఆత్మ కలిగి మనం ఉండగలుగుతాం అన్నమాట. శరీర సంబంధులమై ఉంటే మాత్రము మనకి తెలిసిపోతా ఉంటది, మనకే తెలిసిపోతుంది మనం శరీరకంగా ఉన్నామా ఆత్మీయంగా ఉన్నామా అని. ఎప్పుడైతే నువ్వు శరీరకంగా ఉంటావో మనకి ఏమవుతుంది, మనము ఇతరులు చెప్పే వాక్యం కానీ మనకు అర్థం కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాక్యం అది కూడా అర్థం కాదు. ఆత్మ సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంత ముందుకు నేను వాక్యం చదువుతున్నా అది నేను ఎట్లా అంటే నార్మల్ గా అందరు మాట్లాడేలాగానే అట్లా అనుకొని ఫస్ట్ మాట్లాడుతుంది. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అన్నది నాకు ఫస్ట్ అర్థం కాకపోతుంది. సో తర్వాత నేను చదువుతుంటే ఆత్మ సంబంధం వాక్యాలు చదువుతూ దేవుడు అప్పుడు నాతో మాట్లాడిన అనమాట. అంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మన చెవులు విప్పబడతాయి, అప్పుడు ఆత్మ సంబంధంగా ఉండగలుగుతాం. శరీరకంగా ఉన్నంత సేపు మాత్రం మనకి ఏం కనిపించదు. అదే శరీర సంబంధులైన మనుషులే అని ఆయన అక్కడ అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడండి. అయితే అదే చెప్తే మన శరీరకంగా ఉంటే మాత్రం మనకి దేవుని స్వరం కూడా వినిపించదు, దేవుడు మాట్లాడదు కూడా మనకి అర్థం కాదు ఇంకా. సో ఇక్కడ చూడండి, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ అప్పట్లో దేవుడు అంటుండే, ఇప్పుడు మనతో కూడా అంటున్నాం, మనము ఇంత నమ్ముకొని శరీరకంగా ఉంటే కనుక మనం ఎట్లున్నట్లంటే పసిబిడ్డల వల్లే ఉంటామని అర్థం అనమాట. పసిబిడ్డలకి అయితే ఏం తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళకు మంచి చెడు ఏం తెలియదు. చిన్నపిల్లలకి వాళ్ళు గొడవబడిన అంటే దే డజంట్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. దాని తర్వాత ఏమవుతుంది, ఆత్మలో వాళ్ళకి ఎట్లా కలుగుతుంది, ఎట్లా ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ ఏం తెలియదు. ఒకవేళ మనం కూడా ఆత్మ సంబంధం కాకపోతే శరీరకంగా ఉన్న ఎడల మనం కూడా అంతే ఇక పసిబిడ్డల వల్లేనే ఉన్నట్లు అనమాట. అయితే దేవుడు మనకి ఆల్రెడీ ఇన్నిసార్లు మనము ఇన్ని ఇయర్స్ నుంచి నమ్ముకున్నాం, అయినప్పటికీ కూడా ఇంకా అట్లనే ఉన్నామని దేవుడు మనతో అంటున్నాడు. ఈ రోజు మనం ఎంతమంది ఆ విధంగా ఉంటున్నామో ఇంకా అట్లనే ఉంటే ఎంత
అది ఎంత తప్పు కదా. దేవుడు ఎంత బాధపడుతున్నాడు అక్కడ. మీతో మాట్లాడవలసి వచ్చాను అని చెప్తున్నాడు. అప్పటిలో ఉమ్, మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. ఇప్పుడు మన పసిపిల్లలకి అన్నం పెట్టి మనము వాళ్ళకి పాలు పోస్తా ఉంటాం. చిన్నపిల్లలకి పసిపిల్లలకి ఎట్లా అంటే వాళ్ళకి పాలు పోస్తారు ఇక్కడ ఈ లోకంలో తీసుకుంటే కనుక. అదే విధంగా ఇక్కడ దేవుడు ఆత్మీయ సంబంధమైన వాటి కోసం కూడా మాట్లాడుతుంది. ఆత్మ సంబంధమైన వాటిలో కూడా మనం ఎట్లున్నామంటే చాలా మంది ఇప్పుడు కూడా మనం ఇంకా పసిబిడ్డల వల్లనే ఉంటున్నాం అన్నమాట. అంటే అంత వాక్యం తెలిసినా కూడా ఇంకా ఏం లేని జ్ఞానం లేనట్టు ఆ విధంగా ఉండిపోతున్నాం అనమాట. అయితే మనం చూసుకోవాలి మనం నిజంగానే ఇప్పుడు ఎట్లుంటున్నామా అని. ఎన్నిసార్లు వింటుంటాము దేవుడు గర్దిస్తా ఉంటాడు. ఎన్నోసార్లు వేరే మనకు బ్రదర్స్ ద్వారా మన సిస్టర్స్ ద్వారా మాట్లాడుతుంటాడు. మనతోనే దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. మరి మాట్లాడినప్పుడు దేవుడు మనకి మాట్లాడడం గ్రహించుకోవాలి కదా. అయినా కూడా స్టబ్బన్ గా ఉంటుంటాం అనమాట. చాలా సార్లు చాలా మంది స్టబ్బన్ గానే ఉంటుంటారు అన్నమాట. అట్లా ఉంటే ఇంకా మనము ఆత్మ సంబంధం అసలే కానీ నువ్వు మనము అంటే వాక్యం చదువుతూనే ఉంటున్నాం కానీ ఇంకా దానికోసంగా మీకు తెలుసు ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ఎంతమంది అయితే మనం ఉంటున్నామో పసిబిడ్డల వల్ల ఇంకా ఉంటున్నామా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ. నువ్వు ఇంకా నీకు నీ ఇతరులు చెప్పేలాగానే ఉంటున్నారా వాక్యాన్ని, లేకపోతే నువ్వు ఇతరులకు పంచుతున్నావా, నీకు అర్థం అవుతుందా లేదా. నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు శరీరకంగా ఉన్నావు, ఇంకా పసిబిడ్డల వల్లే ఉంటున్నావు అనమాట. మనకి అంతేగా పసిబిడ్డలకు అర్థం కాదు. అట్లాగే ఇప్పుడు మనం ఆత్మీయంగా లేనప్పుడు పసిబిడ్డల వల్లే ఉంటాం అనమాట. అప్పుడు మనకి ఇతరులు సాయం చేయాల్సి వస్తుంది. కానీ దేవుడు మనకి చెప్తున్నాడు ఇక్కడ మనం పసిబిడ్డల వల్లనే ఉన్నాం. అప్పుడు దేవుడు మనం స్టార్టింగ్ లో దేవుడు నమ్ముకున్నప్పుడు మనకు తెలియదు మనకి పరిశుద్ధాత్మ ఎట్లా పరిశుద్ధాత్మ అంటే మన దేవునితో సమయం ఎట్లా గడపాలనేది మనకు తెలియదు అనమాట. పసిబిడ్డల వల్లే ఉంటుంటాం. ఇంకా కొన్నిసార్లు అయితే ఇప్పుడు ఇది పసిబిడ్డల వల్లే ఉంటుంటాము. కొన్నిసార్లు అయితే ఇంకా మొత్తమే ఇంకా ఏం చేతగానట్టు ఆత్మీయంగా, నేను అంటుంది ఆత్మీయంగా మొత్తం ఇంకా ముసలులాగా అట్లా అంటే యవనమంతా వెళ్ళిపోయి లాస్ట్ ఇంకా ముసలితనంలో ఉన్నప్పుడు కూడా అట్లా కూడా ఉంటుంటారు అనమాట ఆత్మీయతలో. అట్లా కూడా మనం ఉండడానికి వీళ్ళ దేవుడితో మాట్లాడుతున్నాం. ఎన్నో విధాలుగా మనతో మాట్లాడాడు దేవుడు. మనం ఎప్పుడైనా కూడా దేవుడు ఏమంటుంది మనకి చెప్పినా మనం ఇవ్వనంగా అంటే ఎవ్రీథింగ్ మనము ఆత్మలో ఉన్నప్పుడు మనకి అన్ని అర్థమైపోతాయి అని దేవుడు మాట్లాడుతున్నాం. అయితే మీతో మాట్లాడవలసి వచ్చి అప్పటిలో మీకు బలము చాలకపోయినందున అప్పుడు స్టార్టింగ్ లో మనం దేవుడు నమ్ముకున్నప్పుడు మనకు తెలీదు. బట్ మనకు తెలుసు మనం ఎన్ని ఇయర్స్ నమ్ముకున్నాం. ఓకే, ఒకవేళ మీరు రీసెంట్ గా నమ్ముకున్నా కూడా ఏమవుతుంది, దేవుడు మనతో ఆత్మతో మాట్లాడినప్పుడు నీవు పసిబిడ్డలుగా ఉండవు. అప్పుడు కూడా నువ్వు మొత్తం అన్ని ఎదిగి దేవుడు సువాత చెప్పేంత స్థాయిలో దేవుడు నిన్ను పెడతాడు అనమాట. నువ్వు ఇంకా పసిబిడ్డల వల్లే ఉంటుంటే ఇంకా అది అట్లనే ఉండిపోతుంది. నువ్వు ఇంకెప్పుడు గ్రహించలేవు అనమాట. అంటే కొంతమందికి గ్రోత్ ఎట్లా తక్కువ ఉంటుందో అట్లా అయిపోతుంది అనమాట. అలాంటి వీక్నెస్ మనకి ఉండకుండా చూసుకోవాలి మనం వాక్యంలో. అయితే ఇక్కడ దేవుడు మళ్ళీ ఏం మాట్లాడుతుందంటే మీరు మరి ఇంకను శరీర సంబంధులై ఉండవలెనని ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ మనము నిజంగానే పసిపిల్ల అంటే ఆత్మ సంబంధులమే కాకుండా శరీరకంగా ఉంటే మాత్రం మనం బలహీనులమే ఉంటాం అనమాట. దేవుడు ఖచ్చితంగా చెప్తుంది మనకి. అంటే మనం ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాటి కోసం జాగ్రత్త పడాలన్నమాట. వాటి కోసం ఎక్కువ ఆలోచన చేయాలి మనం. ఆత్మ సంబంధమైన వాటి మీదనే ధ్యాసం ఎక్కువ. ఈ శరీరకమైన అంటే అప్పుడు ఆత్మ సంబంధం అంటే నీలో ఆ 9 ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. అది శరీరకంగా ఉన్నామనుకో మనలో అన్ని ఇంకా చెడ్డ గుణాలే ఉంటాయి. ఈ లోక సంబంధమైన కోపము, ద్వేషము, నరహంత్య, ఇంకా వ్యభిచారము, ఇంకా దురాలోచనలు ఇవన్నీ ఉంటాయి. అది శరీరకంగా అర్థమైపోతుంది. బట్ మనలో నిజంగా ఆ 9 ఆత్మఫలాలు ఉంటే మనం తప్పకుండా మనము ఆత్మ సంబంధులమే ఉంటాం. అది ఇతరులకు కూడా ఆత్మ ద్వారా మనం గ్రహించగలుగుతాం అన్నమాట. సో అది మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఇప్పుడు చూడండి మంచి చెప్తుంది స్పష్టంగా. మనము అసూయ, కలహము ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అసూయ అన్నది చాలా చాలా డేంజరస్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఏదైతే వరల్డ్లీ ఉన్నాయో, ఏదైతే శరీరకంగా ఉన్నాయో అవన్నీ దేవుడు అంటుంది మీలో అసూయ, కలహమును ఇవి ఉంటే కూడా. అసూయ అయితే చాలా చాలా డేంజర్ గా ఇప్పుడు ఎట్లా వస్తాయి దాన్ని చూసినప్పుడు కొంతమందికి వాళ్ళు నచ్చకపోతే అసూయ పడుతుంది, వాళ్ళు మంచిగా అసూయ పడుతుంటారు. ఇవన్నీ కూడా శరీరక క్రియలు అన్నమాట. ఇవన్నీ వీళ్ళు అవన్నీ ఉంటే శరీరకంగానే మనం ఇంకా. అందుకే ఫస్ట్ మనం చూసుకోవాలి. నువ్వు నిజంగానే నువ్వు వాక్యం చెప్తున్నావు. మళ్ళీ వాక్యం చెప్తున్నప్పుడు మనం ఎట్లా
ఆత్మీయంగా చెప్పాలి. ప్రార్థన చేస్తాం, ప్రభా ఆత్మ నడిపింపు దయచేయని అంటాము. మళ్ళా ఇవన్నీ ఉంటే మనకి ఎంత ఫీల్, ఎంత విషయం కదా. దేవుడు మనల్ని అప్పుడు అబద్ధికులుగానే పిలుస్తాడు. మనం సువార్త చెప్పడం మనం ఎన్నుకున్న దేవుడు, కానీ ఆయనలో ఉండాలని దేవుడు దేవుడు కోరుతా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనము శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒక్కడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలు వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా. ఇప్పుడు చూడండి, ఇది కూడా అంతే కదా. మనము ఆత్మ సంబంధమైనప్పుడు ఆత్మీయంగానే మాట్లాడుకోవాలి. కానీ నేను ఈ పలానా మనిషి చెందిన ఆయనని, ఈ పలానా మనిషి అట్లా చెప్పుకున్నప్పుడు అదే ఒక రకంగానే ఉంటది. అది అదే అంటుంటాడు, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి కదా. ఇప్పుడు వాక్యం వింటున్నాం మనము. దాంతో ఇప్పుడు నేను ఎట్లా బలపరచబడినానంటే, నేను కూడా వాక్యం విని మనము ఆ బ్రదర్స్ సిస్టర్స్ చెప్తున్నప్పుడు అది గ్రహించినప్పుడు అది విశ్వసించి మనము ఆ వాక్యం విశ్వాసం ఎట్లా పెడితే వాళ్ళు విశ్వసించి నడుచుకునే మనం కూడా విశ్వసించి నడుచుకుంటాం. ఆ విధంగా విశ్వాసం ద్వారా కూడా ఏకమైతాం. అదొక ఆత్మ సంబంధం అన్నమాట. ఓకే, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, బుద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చూడండి, ఇప్పుడు ఎవరి ద్వారా వాక్యం విన్నా కూడా మనం ఆత్మ సంబంధమైన విశ్వాసం అది ఎదగాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? అది ఏసైనా దేవుడు అదే అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను నాటికి ఇప్పుడు అంటున్నాను కదా. ఇప్పుడు పౌలు గాని అపోలో వీళ్ళు ఎవరైనా కూడా వారు పరిచారకులే కదా. వాళ్ళు పరిచారం చేశారు. ఇప్పుడు మనం కూడా పరిచారం చేస్తాం. బట్ ఒక కార్యం ఎట్లా జరగాలి? ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతుంది. ఇప్పుడు వాళ్ళ ద్వారా, ఇప్పుడు నా ద్వారా కొంతమంది, మీ ద్వారా కొంతమంది, ఇంకా అట్లా అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో వాళ్ళు విశ్వసించినప్పుడు విశ్వసిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? నేను నాటి తిని మనం నాటుతాము, మళ్ళీ వాళ్ళు నీళ్ళు కూడా పోసినా కూడా, కానీ వృద్ధి అది పెరగడానికి దేవుడే సహాయం. అదే విధంగా ఇప్పుడు మనం ప్రార్థన మనం చెప్తున్నాము వాక్యం, ఇది ఆత్మ సంబంధమైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ ఇంకా ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అంటే దేవుడే కార్యం చేయాలి అక్కడ. మనం ఏం చేస్తారు ఈ మధ్య ఇప్పుడు కాలంలో ఏమవుతుందో, చాలా మందికి నేను చేసిన కాబట్టి నా ద్వారానే వాళ్ళు ఇచ్చిండ్రు, నా ద్వారానే వాళ్ళు నమ్ముకున్న విశ్వసించారు అని చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళు వృద్ధి చెందాలంటే ఆత్మీయంగా ఆ దేవుడే సహాయం చేయాలి మనకి. దేవుడే వాళ్ళని మన దగ్గర మనం. అందుకే మనము వాక్యం ఇప్పుడు ఫస్ట్ ప్రార్థన ఏం చేసుకోవాలంటే, నాతో మాటలు చూడైతే దేవుడు ఏం చెప్తుంటాడంటే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మన వాక్యం వినడానికి ఎవరైతే రావాలని ఎవరిని పంపిన వాళ్ళని పంపిస్తూ ఉంటారు, వాళ్ళే వినగలుగుతారు. మనం చాలాసార్లు మనం మిస్ అయిపోతా ఉంటాం కానీ కొన్ని కారణాల వల్ల. కానీ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అని మనము కూడా తెలుసుకున్నాం ఇక్కడ. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునితోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు. ఇది మాత్రం గ్రహించండి. ఇప్పుడు ఎవరి ద్వారా? విశ్వాసం ద్వారా, ఏసే ద్వారా. ఆత్మఫలము, అదొక ఆత్మఫలము. విశ్వాసం ద్వారా అంటే అది ఏసే ఇచ్చినది. దాని ద్వారానే దేవుడు క్రియ జరిగిస్తున్నాడు ఇక్కడ మనకి. అందుకే ఇప్పుడు మనం చేసిన మనం ఒక వర్క్ చేస్తున్నాం దేవునికి. సో అది దేవుడు తెలియపరుస్తున్నాడు మనకి. ఈ రోజు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఇది కంపల్సరీ దేవుడు చెప్తున్నాడు. మనము ఎంతో బాధపడి కొంతమంది ఇట్లా సేవ చేయడానికి అది ఎందుకులే, ఇది జస్ట్ ఎవరు వినరు, అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా అని చెప్పి ఆపేస్తారు కొంతమంది. జస్ట్ ఇట్లా అనుకొని, లేకపోతే వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల ఇట్లా అవుతుంటది. కానీ అది కానే కాదు. మనము చూసినాం, మనం యోనా కోసం కూడా చూసినాం. దేవుడు ఎట్లా తప్పించుకున్నాడు, మనం దేవుడు ఎట్లా తప్పించిండు కూడా మనము చూసినాము. ఇదే విధంగా ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకి. మనము ప్రతి వాడు తను చేసిన కష్టమును కొలది జీతం పుచ్చుకోను. ఇప్పుడు మనం చేసిన సేవ ఏదైతే ఉందో దేవుని చిత్తం, ఇది ఒక్కటే కాకుండా దేవుడు ఏ పని చేసినా నువ్వు విశ్వాసంతో ఆయన మీద విశ్వాసం పెట్టి చేసిన ప్రతి దానికి కూడా ఇతరులకు చెప్పినప్పుడు దేవుడు అది ఆత్మ సంబంధమైన జీవితం దేవుడు మనకి ఇస్తున్నాడు. అది శరీరకంగాను ప్రకృతి విధమైన దేవుడు మనకి ఇస్తా ఉంటాడు అనమాట. మేము దేవుని జత పని వారమే ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహములై ఉన్నారు. ఇది చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతుంది దేవుడు మనతో ఈరోజు.
మేము అంటే చేత పని వారం అంటే దేవునితో సహా దేవుడు మనతో కూడా నడిపిస్తున్నాం అనమాట. దే కంపానియన్స్ అనమాట మనకి. ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి జత పని వారం లాగా ఉంటాం దేవుని స్వాత చెప్పినప్పుడు. అదే దేవుడు ఎంత మంచిగా పోలుస్తుంది మనల్ని. మనం కూడా దేవునికి జత పని వారమే ఉన్నామని దేవుడు మనకి ఆత్మ సంబంధమైన వారితో ఈ విధంగానే అని చెప్తున్నారు దేవుడు. విఆర్ ఓకే, జత పని వారమే ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనం ఎట్లున్నాము? దేవుని వ్యవసాయకు ప్లస్ ఇంకా దేవుని గృహమునై కూడా ఉన్నాం అనమాట. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు, ఇంత గొప్పగా మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి ఈ సేవ. ఇప్పుడు ఇది దేవుడు మనల్ని ఏమంటున్నాడు? ఆత్మ సంబంధంలో ఉండాలి. మనము పసిపిల్లల వల్లే ఉండకుండా ఆత్మ సంబంధమే కలిగి ఉండి ఈ వర్క్ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ ఇంకా అట్లనే ఉంటే ఎంత బాధాకరం. ఎన్నిసార్లు వింటున్నాం కదా. అంటే మనము ట్రై చేయాలి, అట్లీస్ట్ ప్రార్థన చేయాలి. మనకి తెలుసు మనం ఏకంగా లోన్లీగా దేవునితో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తామో, ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తామో దేవుడు అంతా మాట్లాడుతూ ఉంటాడు మనతో. నేను కూడా ఎన్నో సార్లు అనుకున్నాను, నాకు అప్పుడు అసలు తెలియదు. నేనేమనుకున్నానంటే ఓకే దేవుడు ఒక్కసారి మాట్లాడు వింటాడు కదా, జస్ట్ అయిపోతుంది అట్లా అనుకున్నాను. కానీ మన సహవాసం అంటే మనం ప్రార్థనలో ఎంతసేపు కూర్చుని అంత శక్తి పొందుకున్న ఆత్మ సంబంధాలుగా అప్పుడు ఉండగలుగుతామని నేను తెలుసుకున్నా. అది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా 1 టైం 2 టైం ప్రే చేసి వదిలితే అసలు కాదు. దేవుడు అంటే అట్లా చేస్తే అది వేరే. ఇప్పుడు అదే అంటున్నా, ఆయనతో కంపల్సరీగా మనం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దేవుణ్ణిలో కూర్చొని ప్రార్థించడం అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని తెలుసుకున్నప్పుడు. నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. నార్మల్ గా అనుకున్నాను ప్రేయర్ ఒక్కటి ఇట్లా చేస్తే అయిపోతాను. కానీ మనం ఇట్లా గడపాలి దేవుళ్ళు. మనము మన పర్సనల్ ప్రేయర్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తర్వాత అర్థమైంది. అది ఒక్కటి దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని దేవుడు నాతో మాట్లాడినారు. సో మనం ఇప్పుడు ఎవరైతే లేమో మనము ఆత్మీయంగా ఉండాలంటే తప్పకుండా మనము పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలి. మనం ఎన్ని అయినన్ని అవర్స్ చేసుకోవాలి. నార్మల్ గా మినిట్స్ చేస్తే కాదు, నార్మల్ గా బట్ అవర్స్ మనం అంతా చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతూ మనం చాలా బలంగా ఉండగలుగుతాము. అప్పుడు పసిపిల్లల వల్ల ఉండడానికి మనం ఇంకా మనము ఇతరులకు చెప్పే పరిస్థితి అంటే ఆ విధంగా మనం ఆత్మీయంగా మనం బలపరచబడతాం అనమాట. అది దేవుడు మాట్లాడుతుంది ఈరోజు మనకి. అప్పుడు ఆత్మీయ బలం పొందుకొని ఆత్మీయంగా ఉన్నప్పుడు మనము దేవుడు ఎట్లా ఆత్మీయంగా నడిపించింది మనల్ని ఆ విధంగానే మనము చేసినప్పుడు మనం తప్పని వారమై ఉంటాం అన్నమాట. శరీరకంగా ఉండి చేస్తే మాత్రం అది కానే కాదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఏర్పరిన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని. ఇప్పుడు ఇది ఒక పునాది. ఏసయా ఆయనతో మాట్లాడే విధంగా ఇది మనతో కూడా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను అని రాసింది కదా. సో వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఇప్పుడు ఇది చాలా చాలా జాగ్రత్తగా చూస్తున్నాం మనము. ఇక్కడ దేవుడు పునాది వేసినది ఎవ్వరు వల్ల కూడా కాదనమాట. దేవుడు చెప్తున్నాడు ఈ పునాది ఏసుక్రీస్తే మన పునాది ఉన్నదన్నమాట. ఈ పునాది వల్ల ఈ మీదనే మనము ఉండాలని దేవుడు కోరుతున్నాం. మళ్ళీ మనం ఎక్కడ ఉన్నాం, ఏ పునాదిలో చూసుకోవాలి. మనం ఫౌండేషన్ ఎక్కడ మనది. మెయిన్ గా చాలా మంది ఈ లోక సంబంధమైన వాటి మీదనే వేసుకుంటా ఉంటారు పునాది మీద. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మాట్లాడు ఈ పునాది ఏసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అదే ఇక్కడ దేవుడు మాట్లాడు. అది శరీరకంగా కాదు, ఆత్మీయంగా దేవుడు మాట్లాడు. శరీరకంగా మనం ఏం చేయలేము అక్కడ. అందుకే దేవుడు అంటుంది అక్కడ ఇవన్నీ కాదు, అక్కడ ఏసేనే మన పునాది కలిగి ఉన్నారు. కానీ చాలా మంది ఈ సంబంధమైన ఈ లోక సంబంధమైన శరీరక సంబంధమైన వ్యక్తులు ఉంటారు అన్నమాట. అప్పుడు ఏమైతుందంటే ఆ దినం దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎట్లా పరీక్షించడం మనం చెప్పాల్సిన నువ్వు ఏం చెప్పాలి అసలు ఏం ఉండదు అక్కడ. రిజల్ట్ ఇంకా మనకి అంటే నో ఛాన్స్ వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ మనకి క్లియర్ గా అనిపిస్తుంది. ఇట్లా ఇప్పుడు నాది ఎక్కువ నువ్వు శరీరకంగా ఉన్నావా ఆత్మీయంగా ఉన్నావా అన్నది క్లియర్ గా తెలిసిపోతా ఉంటది అక్కడ మనకి. దేవుడు
అంటున్నా. అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని ఎట్లయితే అన్నిటి ఇట్లా అంటే గోల్డ్ని మరగబెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది అది, దాంట్లో ఉండదంతా వెన్ దే హీట్ దట్ వన్ వాటర్ అది మొత్తం కరిగి అందులో ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంటారు. ప్యూర్ గోల్డ్ ఒకటే మిగిలిపోతా ఉంటామట. అయితే ఇక్కడ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పూచుకొను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపల్సరీ మనము అందుకే మనము ఆత్మ సంబంధంగా ఉండి మనము చెప్తున్నామా లేదా, మనం ఎట్లుంటామా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి భయపడి భయపడి ఉండి చూసుకోవాలి. భయం లేకుండానే నడుస్తున్నారు ఈ లోకంలో. అంటే చాలా మంది మనం ఎంత నమ్ముకున్నాం, రియల్ గా చెప్తున్నాం, దేవుడు కనిపించడు కదా అని ఎవరు భయపడతలేరు. అట్లానే అనుకొని దూరం అయిపోతుంది. అట్లా తెలియదు కానీ మనకు ఖచ్చితంగా తెలుసు వాక్యం, దేవుడు వాక్యమే ఉన్నాడు. దేవుడు మనకి దేవుని స్వరం మనం వినగలుగుతాం, దేవుడు మనతో మాట్లాడగలుగుతాం. సో ఎంత ఉన్నాం మరి, ఎంత భయభక్తితో ఉన్నాం అన్నది దేవుడు మనతో మనకి జ్ఞాపకం చేసి ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా చాలా భయం భక్తితో మనము ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, అది అగ్ని చేత అది కాల్చబడినప్పుడు తేటగా తెలిసిపోతుంది. అది అసలు అంటే ప్యూర్ ఆర్ నాట్ అని మనం ఇట్లున్నామన్నది కూడా తెలిసిపోతుంది అనమాట. అయితే ఆ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన అది ఏదైతే నువ్వు చేయగలుగుతూ దేవుని వాక్యం చెప్తావో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ వరకైనా కూడా నువ్వు చేసిన వాటికి నువ్వు ఏం చేసిన దాని జీతం తప్పకుండా దేవుడు నీకు ఇస్తామంట మనకి. సో ఇప్పుడు ఏదైనా కూడా వాట్ ఎవర్ యూ డూ, నువ్వు బ్యాడ్ చేసినా నువ్వు గుడ్ చేసినా కూడా దేవుని నమ్ముకున్న తర్వాత నమ్ముకోక ముందు కూడా ఎవ్రీథింగ్. అయితే దేవుడు మనకి మాత్రము మంచి ఇచ్చిండు. ఆయన రక్తంగా కడగబడితే మాత్రం దేవుడు మనకి మన మారు మనసు పొందినలా అవన్నీ దేవుడు పూర్తి చేస్తాను కూడా మనతో వాగ్దానం చేసిండు. ఓకే, ఇది కూడా మన ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. అందులో ఇది కూడా వాక్యం దేవుడు మాట్లాడుతుంది. ఒకని పని కాల్చి వేయబడిన వల్ల వానికి నష్టం. అందుకే మనం జాగ్రత్త పడాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన వాక్యం చెప్తున్నాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి చేయాలన్నమాట. వర్క్ చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు నాతైతే దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. సో సరే, ఇక్కడ 16th verse లో చూసుకుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. ఇది ఇంకా స్పష్టంగా మనం దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు మళ్ళీ ఒకసారి గుర్తు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మనము దేవుని ఆలయమే ఉన్నాము. మరి ఎంత ప్రశుద్ధంగా పెట్టుకోవాలని మేము మాట్లాడుతున్నాం. అది ఆత్మీయంగా దేవుడు చెప్తున్నాడు. మన శరీరాన్ని కూడా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఇప్పుడు చూడండి, మనల్ని దేవుని ఆత్మ నివసించున్నారని మనం ఎరగాలి కదా. అది ఎరగకుండానే అందరూ చాలా మంది బ్యాప్టిజం తీసుకొని తర్వాత ఇంకేందో చేసేసి అట్లనే వాళ్ళు ఎట్లా అంటే, నేను ఆత్మ సంబంధిని, నేను ఆత్మతో నేను దేవునాల్లో ఉన్నాడు అని అసలు విశ్వసించారు. జస్ట్ ఏంటంటే నమ్ముకున్నాం అంతే. కొంతమంది ఏమో అదే మా మమ్మీ మా డాడీ నమ్ముకున్నారు, మా రిలేటివ్స్ నమ్ముకున్నారు అనే ఉద్దేశం నమ్ముకుని అట్లా ఉన్నారు. కానీ ఇది నువ్వు నిజంగా ఎట్లా నమ్ముకున్నావు, దేవుడు నీలో ఉన్నాడు లేదా, నువ్వు అసలు దేవుడు మనతో ఉంటాడు కానీ మనమే విశ్వసించకుండా అట్లనే వదిలేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మనమందరం దేవుని ఆలయమై ఉన్నామని అంటున్నాడు. దేవుడు మనలో దేవుని ఆత్మ మనలో ఉందని దేవుడు చెప్తా ఉంటాడు స్పష్టంగా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత స్పష్టం, మనము దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనని అంత పరిశుద్ధ అట్లా దేవుడు ఆ విధంగా మనం దేవుడు చూస్తున్నాం. ఎవడను తన్ను తాను మోసపరుచుకోకూడదు. ఇప్పుడు చాలా మంది మనమే మోసపరుచుకుంటున్నాము. అది గ్రహించుకోండి. ఎందుకంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మనము దేవుని ఆలయంలో ఉందని చెప్పి మనం ఈ విధంగా మనం నడుచుకోవాలి. మనం ఫస్ట్ చూసుకోవాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎవడునో తను తాను మోసపరుచుకోకూడదు. మనది మనం ఎవరు మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునేలా జ్ఞాని అగున్నట్టు వెర్రివాడు కావాలను. చూసినా మనమే ఇప్పుడు ఎన్నోసార్లు మనం చూసినాం, సామెతల గ్రంథంలో కూడా చూసినాం. మనం మూర్ఖుడు అంటే తను తానే కనపరుచుకుంటాం అన్నమాట. అంటే ఆయన మూర్ఖత్వం. అదేవిధంగా ఇక్కడ కూడా రాయబడింది.
తాను జ్ఞాని అనుకునేవాడు ఎట్లా అంటే జ్ఞాని అనుకునే వాళ్ళు జ్ఞానం ఉంటారు. అసలు నిజంగా చెప్పుకునే అవసరం లేదు, కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎంత వెర్రివాళ్ళుగా ఉండిపోతారు అనమాట. జ్ఞాని అన్నట్టు వెర్రివాడు కావాలని. అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఈ జ్ఞానం కూడా దేవుడు అంటే ఈ లోక జ్ఞానం అంతా దేవుని దృష్టికి వెరితనమే. మరి ఈ లోక జ్ఞానం కోసం చాలా మంది కష్టపడతా ఉంటారు. మస్తు ఈ లోక జ్ఞానం అంటే అంత మనీ మైండ్ లాగా చేస్తూ ఉంటారు అనమాట. నిజంగా నేను శరీరకంగా ఉంటే ఈ మనీ మైండ్ అనేది ఉంటది. మరి మనము ఆత్మీయంగా ఉంటే నీకు ఆత్మ సంబంధమైన ఏమైనా ఎక్కువ అంటే మనకి అవసరానికి దేవుడు అన్ని ఆల్రెడీ ఇస్తా ఉంటారు. అది విశ్వసించి వాళ్ళు ఉండగలుగుతారు. అది మనకి దేవుడు అర్థం కూడా చేపిస్తుంది. మేమేమంటున్నా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోక సంబంధమైన ఉన్నప్పుడు మనం ఎట్లుంటామంటే ఈ లోకరీత్యాగానే ఆలోచన చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు దేవుడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ప్రేరితనమే. అందుకే ఈ లోక జ్ఞానం కోసం దేవుని భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు కలిగినప్పుడు అది జ్ఞానములకు మూలమని దేవుడు చెప్తున్నారు. ఆ జ్ఞానం పరిశుద్ధ జ్ఞానం ఓకే, పరలోకమైన కోసం కలిగిన జ్ఞానం. ఈ లోక జ్ఞానం అన్ని వ్యర్థమే. ఎంతో సంపాదించారు, ఎంత చదువుతారు వాళ్ళు అంటే అది కూడా వ్యర్థమే. ఎందుకు అంటే దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు గాడ్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఫర్ గాడ్ అని దేవుడు స్పష్టం చేస్తున్నారు. ఈ లోక జ్ఞానము జ్ఞానులను వారి కుయుక్తుల్లో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. చూసిన ఇప్పుడు జ్ఞానుల యోచనలు కూడా వ్యర్థములని అంటే ఇప్పుడు నేనేమంటున్నా ఈ లోక జ్ఞానము ఈ లోకంలో చేయడానికి అన్ని ఈ లోకంలో వాళ్ళన్ని టెక్నాలజీ అన్ని ఇదే వెతుకుతా ఉన్నారు. కానీ ఆడ ఎంతమంది నశించిపోతున్నారు అన్నది ఏ మనిషి కూడా అంటే ఇంకా చాలా మంది ఎట్లా అంటే ఏది చేస్తే ఎక్కువ లాభం అన్నది చూసుకుంటూ అట్లా పోయి అట్లా జ్ఞానం అట్లా అనుకుంటున్నారు. ఇతరులను మోసగించడం కానీ అది జ్ఞానం అనుకుంటారు. ఇతరులు వాళ్ళ డబ్బు సంపాదించడమే జ్ఞానం అనుకుంటారు. ఇవన్నీ ఉంటారు కానీ అవన్నీ వ్యర్థమే. ఇంకా అని దేవుడు మాట్లాడుతున్నారు అని ఇక్కడ చూడండి. జ్ఞానుల యోచనను వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. చాలా మంది మనుషుల యందే అతిశయపడుతుంటారు అనమాట. వాళ్ళే వాళ్ళని తీసుకొని వీఆర్ ఆల్సో సేవ్ బికాస్ ఆఫ్ హిమ్ అంటే వాళ్ళు అట్లా అతిశయపడుతుంటారు వాళ్ళని చూసి. మన అతిశయం అంతా వేసింది కదా, ఆయన ఉండాలి. కానీ ఇక్కడ చూడండి కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీది పౌలైనను అపోలైనను కాఫేనైనను కెఫాయినైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని మీరు ఇది గ్రహించుకోవాలి. ఫస్ట్ మనం దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఆత్మ సంబంధంగా ఉండాలని మనం హెచ్చరిస్తున్నాం. మనం ఆత్మ సంబంధులుగానే ఉండాల. ఆత్మ సంబంధులుగా అందులో మనము గట్టిగా స్థిరంగా స్ట్రాంగ్ గా ఉండాలి. అదే పసిపిల్లల వల్లే ఉంటే తొందరగా విశ్వాసంలో పడిపోతాము. మళ్ళీ మనము ప్రార్థన చేసుకోలేము. అట్లా బలహీన పడతా ఉంటాం అన్నమాట. చిన్నపిల్లలు కొంచెం ఎక్కువ బలహీనంగా ఉంటారు వాళ్ళకి ఏ విషయంలో కూడా. అదే విధంగా మనం ఆత్మీయతలో పసిపిల్లలుగా ఉన్నామనుకో మనం కూడా వాక్యంలో పడిపోతాం. అంటే వాక్యం అర్థం కాదు, మనకి విశ్వాసంలో పడిపోతాము. ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చి పడిపోతాం. అసలు ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఇతరుల ద్వారా ఆత్మ సంబంధములైన వాళ్ళ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తూ ఉంటాడు. మన విశ్వాసం కలిగి విశ్వాసం కూడా ఇస్తూ ఉంటాడు దేవుడు మనకి. అది దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకోటి అంటే మనము ఆత్మ సంబంధంగా ఉన్న లోక విషయంలో కాకుండా లోక సంబంధమైన విషయంలో అస్సలు మనము కాన్సన్ట్రేట్ కాకుండా పరలోకమందిన విషయం దేవుని కోసం మనము ఇష్టపడమంటారు. ఇంకోటి మనం కూడా దేవుని జత పని వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎప్పుడు నువ్వు ఆత్మ సంబంధులుగా ఉన్నప్పుడే మనం అందరం అనుకుంటాం వాక్యం చెప్తున్నాం వల్ల అయితే. కానీ ఎంతవరకు నువ్వు మనం దేవుని సంబంధం జత పని వారం ఉంటే నువ్వు చేసినప్పుడే కదా. సగం చేసి సగం నెరవేర్చకుండా ఉంటే అసలు అది ఎక్కడ కరెక్ట్. దేవుడు మనతో మాట్లాడుతున్నది మనం అనుకుంటాం. దేవుడు ఇంత మంచి మనం చెప్తున్నాం, మనం దేవుని జత పని వారని అని చెప్తున్నాడు. ఇంకోటి అది కాకుండా ఇంకా మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయం చేస్తున్నారు, దేవుని గృహమునై ఉన్నాం మనం. వాళ్ళు దేవుని గృహమై ఉన్నప్పుడు ఇంకెట్టుకున్నారు. మళ్ళీ ఈ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, మీరు దేవుని ఆలయమే ఉన్నారు. ఫస్ట్ 3rd chapter
16th verse లో దేవుడు స్పష్టంగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మరి మన దేవుని ఆలయమే ఉండి మనం ఏ విధంగా ఉంటున్నాం అన్నది చూసుకోవాలి. దేవుడు తప్పకుండా ఇది ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మళ్ళీ మనలో ఉంటుంది కదా. మన శరీరం దేవుని ఆలయమే ఉన్నప్పుడు చాలా మంది ఇంకా విశ్వసించరు. ఎట్లా అంటే దేవుడు మాట్లాడుతున్నా లేదు, అసలు నా దగ్గర దేవుడు వింటున్నాడు లేదు అని ఇది చాలా మంది గ్రహిస్తూ ఉంటారు. నేనైతే చూసినాను చాలా మంది ఎందుకంటే కార్యాలు జరుగుతలేవు అట్లా అనుకుంటా ఉంటారు చాలా మంది. నేను చూసిన మటుకు ఇంకోటి ఏంటంటే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని కొన్నిసార్లు మనము అర్థం చేసుకోమన్నమాట. అర్థం చేసుకోకుండా ఏదో మన సొంత జ్ఞానంతోనే ఆలోచన, కానీ అది అర్థమయ్యే వరకు వాక్యం చదువుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు తప్పకుండా ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడాలి. మనం ఈ లోక సంబంధంలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మన దేవుడు మాట్లాడదు ఇంకా మనతో. అంటే దేవుడు మాట్లాడడం మనం చెవు మనం ఆత్మీయులు ఇంకోవడం ఇంకా అప్పుడు అట్లా లోకరీత్యంగా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న ఈ రోజు మనకు అది చెప్తున్నాడు. ఈ దేవుడు ఆత్మ సంబంధంగా ఉండాలని అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆత్మీయ చెవులు విప్పబడతాయి, మరి మన ఆత్మీయ నేత్రాలు విప్పబడతాయి అన్నమాట. ఇది నేను గ్రహించిన అనమాట. నేను ఇంతవరకు అంతకుముందు వాక్యం ఇందులో కేబిపిఎం గ్రూప్ లో చెప్పకపోతుంది, నాకు తెలియదు. సో అప్పుడు నేనేం చేస్తున్నా, నార్మల్ గా అప్పుడు నాకు ఛాన్స్ కూడా ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేను వింటా ఉన్నాను అంతే, నాకు తెలియదు అనమాట. ఎప్పుడైతే నేను మళ్ళీ వాక్యం నాకు ఈ ఛాన్స్ వచ్చిందో అప్పటి నుంచి కొంచెం చదవడం, దాన్ని నేను ఆత్మీయంగా మంది బాగా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అనమాట నేను. లేకపోతే నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగా అట్లా ఉండేది. బట్ ఎన్ని ఇయర్స్ ఇంత వేస్ట్ చేసినానని చెప్పి అనిపిస్తుంది నాకు. చాలా చాలా విషయ మరి మీరు మాకు ఇలా చెప్తున్నా. దేవుడు మనకి టైం ఇస్తాం, చాలా మంది సద్వినియోగం చేసుకోం, మనం అట్లా అయిపోయింది. సో దేవుడు ఇప్పుడు మనలో కూడా మనతో మాట్లాడుతుంది, తెలిసి దేవుని కోసం తెలిసి ఉన్నాం, కానీ నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో దేవుని కోసం అసలు ఆలోచన చేస్తున్నావు, ఇంకా పాస్ పిల్లల వల్లే ఉన్నామా లేకపోతే ఇంకా శరీరకంగానే ఉన్నామా అన్నది ఖచ్చితంగా దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. టెస్ట్ యువర్ సెల్ఫ్ అని కూడా చెప్తున్నాడు దేవుడు. మనకు టెస్ట్ చేసుకోమని కూడా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా మనం. ఇప్పుడు ప్రతివాడు ఇప్పుడు పునాది మీద ఒకడు కఠిన పని ఇక్కడ ఉంది కదా, మనం ఎట్లా ఉన్నామని చూసుకోమని. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలిగింది. అందుక నుంచి ఇక్కడ మనం చేసే పనికి దేవుడు మనకు జీతం అంటే మనం చేసే ప్రతి ఒక్క దేవుడు దానికి జీతం ఇస్తాడు మనకి. అంటే హీఈస్ గోయింగ్ టు గివ్ ద బ్లెస్సింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ హిమ్. కానీ మనం అట్లా కూడా కాదు, మనము దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని కోసం ప్రాణం పెట్టడానికి రెడీ ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ లోకరీతో ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన రాదు ఎవరికి. అది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం ఈ ఒక్క వాక్యంలో ఇన్ని విజయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఖచ్చితంగా ఎవడునో తన్ను తాను మోసపరచుకోకూడదు అని 18th verse లో చూడండి. ఎవడును తన్ను తాను మోసపరచుకోనకూడదు అంటే ఏ విషయంలో మోసపరుచుకుంటున్నాం మనము అని ఫస్ట్ మీకు గ్రహించుకోండి. చాలా మంది మనం కూడా మోసపరుచుకుంటా ఉంటాం ఈ విధంగా. అంటే సర్లే ఇంతవరకు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మోసపరుచుకుంటా ఉంటాం మనం, ఇట్లని ఏం కాదులే అని. ఇది తెలిసి కూడా అన్ని తెలిసి కూడా తెలియనట్టు నటించి అంటే దే నో బట్ దే డజంట్ లైక్ దట్ దే విల్ యాక్ట్ అనమాట. అంటే అట్లా ఇస్తూ ఉంటుంది మనకి. చాలా మంది ఎవరైతే దేవుడు ఆత్మీయంగా లేరో వాళ్ళకి అట్లనే అనిపిస్తుంటారు. అది వాళ్ళు మోసపరుచుకుంటున్నారు అనమాట. మీరు ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానాన్ని అనుకుంటున్నాడు కదా, అది కూడా అనుకుంటున్నాను. జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. అంటే ఇది కూడా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించున్నాక నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా కృపాకని కలంగల దేవా ఏసియా వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు మీకు లెక్క వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎస్ లార్డ్ జీసస్, మేము ఎన్ని తప్పులు చేసుకున్నావా, మరి చిన్నపిల్లల వాళ్ళ ప్రభావ పసిపిల్లల వాళ్ళు ఇంకా ఆత్మీయులు అట్లా ఉంటున్నారు ప్రభావం క్షమించండి. మేము ఇంకా బలపరచుటకు ప్రభావ ప్రతిరోజు వాక్య బలానికి ప్రభావతనే ఆత్మీయ బలాన్ని పొందుటకు వాక్యాన్ని ప్రభావ ధ్యానించటకు ఇంకా ఉత్తర శక్తి ఆరోగ్యం దాయిత్యం పాలిస్తుంది. అవును ప్రభావ మనల్ని మాకు మేము మోసపోచుకోకుండా ఉన్నట్టు ప్రభావ మీకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఏసా మేము మోసపోకుండా ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభావాన్ని. ఆత్మీయంగా మాట్లాడండి ప్రభావాన్ని. మీరు ఏసా ప్రభావం మీరు ప్రభావాన్ని శరీరం మీకు ఆలమే ఉంది ప్రభావం, మరి దాన్ని గ్రహించి ప్రభావ ఏసా ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశుద్ధంగా పెట్టుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి ప్రభావాన్ని. ఏసా ప్రభావ వాక్యాన్ని నిరంతరంగా ఫలింపజేయండి ప్రభావాన్ని. మాతో
మాట్లాడడానికి వందనాలు తండ్రి. మా అందరితో మార్పు కలిగే జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి వచ్చిన వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుని ప్రభావ వారిని పేరుని ఆస్వాదించండి. ప్రభా తండ్రి మీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మెయిన్ ప్రైజ్ లార్డ్. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, ఆ ప్రేయర్ చేసుకున్నాక మనం ముగించుకుందాం. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే ఏమంటారు, పరిశుద్ధ బ్రదర్ చేస్తారు, నేను చేస్తాం. వేరాంశం ఏంటంటే రమాదేవి సిస్టర్ అనే ఒక సిస్టర్ కి క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్. అది మొత్తం బాడీ మొత్తం పాకుతుంది, అంటే బాడీ మొత్తం చేరుతుంది అనమాట. దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా, మనకి రక్షణ ఇవ్వాలా దేవుడు. ఏమంటారు అక్కడ ఉందారా దేవుడు మహిమ పొందాలా. రమాదేవి సిస్టర్, ఆమెకి క్యాన్సర్ తక్కువ కావాలా. ఈ యొక్క అంశం మీద పరిశుద్ధ బ్రదర్ చేస్తారు, నేను చేస్తాను. ఫస్ట్ నేను చేస్తాను. సోదరులు గొప్ప దేవుని పొందన చేసినాం. నేను మేము ప్రార్థన చేసే శుభ విడుదల మీద ఇచ్చేయండి. గొప్ప దేవుని పొందన చేసినాం. మధ్యలో మేము రమాదేశ్వర ప్రార్థన శుభ అప్పుడు క్యాన్సర్ ప్రాబ్లం నుంచి విడుదల ఇచ్చేయండి. ప్రతి సంవత్సరం నుంచి విడుదల ఇచ్చేయండి. ప్రతి బంధకం నుంచి విడుదల ఇచ్చేయండి. శుభ గొప్ప దేవుని పొందన చేసినాం. అప్పుడకి తగిన ట్రీట్మెంట్ మీద ఇచ్చేయండి. తగిన అవసరాలు తీర్చండి శుభ. ముఖ్యంగా డబ్బు మీరు సాయం తెచ్చేయండి. కుటుంబం రక్షణ పొందాలి శుభ. ఈ నామంలో మేము పొందాలని సాయం తెచ్చేయండి. గొప్ప దేవుని పొందన చేసినాం తండ్రి. ఆ కుటుంబాన్ని సాక్షి జీవించాలి శుభ. మీరే సాయం తెచ్చేసి గొప్ప దేవుని పొందన చేసినాం. అప్పుడే సాక్షి జీవించాలా, మరి యొక్క సాక్ష్యం అనేక పంచుకోవాలి శుభ. అప్పుడు ముట్టి స్వస్థపరచండి. తన నుంచి అధికారుల దగ్గర ముట్టి స్వస్థపరిచి ప్రతి అనారోగ్యం గురించి దయచేసి ప్రతి బండ గురించి దయచేయండి శోభ. ఆ బిడ్డ చుట్టూ కంచకంలో తెచ్చండి. దుష్టం ఉండడానికి వీల్లేదు, మీరు సాయం తెచ్చేసి వారి కుటుంబాన్ని సిద్ధపరచుకొని వీళ్ళు లేచేయమని వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. మీరు పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా ఇంతవరకు ప్రభావ మీ సన్నిధిని మీకు అనుగ్రహించినందుకే వందనాలు. వాటి ద్వారా మహిమ పొందారు. మన వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభావ నా తండ్రి రామదేవి సిస్టమ్ బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సిస్టమ్ జ్ఞాపకం చేసుకోనండి. బ్లడ్ క్యాన్సర్ తో ప్రభావ బాధపడుతున్నారు. అయాన్ని గాయపడిన హస్తంతో ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. ఆయన గొప్ప కార్యములు చేయ దేవుడు, పరమ వైద్యుడు తండ్రి. ఆయన నీకు అసాధ్యమైనట్టు ఏది లేదు ప్రభు. సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన తండ్రి. మీరేనైనా ఆ క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. ప్రతి శోధన కీడు నుండి తప్పించండి. ప్రతి క్యాన్సర్ అయినా ప్రతి క్యాన్సర్ కాలం యేసుక్రీస్తు నామంలో నేను సిస్టర్ శరీరంలో మాయమ దాకా మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను గొప్ప కార్యం జరిగించండి, సంపూర్ణంగా స్వస్థపరచండి. మీ సాక్షులు ఏమైతండి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ప్రభు తండ్రి. నేను వారి కుటుంబీకులందరూ కూడా తండ్రి వారి మనసు పొందాలా, రక్షించబడాలా ప్రభావ. సత్యంలోనికి రావాలి, వెలుగులోనికి రావాలి ప్రభావ. మీరు కృప చూపించండి, కనికరించండి తండ్రి. వారి అవసరతలు రకరకాల ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చండి తండ్రి. కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. కుటుంబాన్ని మీ సాక్ష్యం, మీ నామానికి మహిమకరంగా లేవనెత్తమని తండ్రి. మీ గొప్ప కార్యం జరిగించమని, గొప్ప సాక్ష్యం ప్రభు విన్నట్లుగా నేను మీ కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.